వెల్కమ్ టు రాథోడ్స్ ఐఎస్ అకాడమీ విత్ ద న్యూ వీడియో. ఈ వీడియోలో ఏంటంటే ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చింది సెంట్రల్ గవర్నమెంట్, దట్ ఈస్ వెరీ మచ్ గుడ్ ఫర్ యూ అండ్ మీ కైండ్ ఆఫ్ పీపుల్. ఓకే, ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నాం కాబట్టి మనందరికి బాగా పనికొస్తుంది. అందుకోసమే చెప్తున్నా, వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్. ఈ కాన్సెప్ట్ విన్నప్పుడు ఇదేంటి ఏదో నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ అన్నిటిని కలిపి ఒక సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్టు. టేక్ ఎగ్జాంపుల్, జియో ఏం చేస్తుంది? మీరు కనుక జియో కనుక రీఛార్జ్ చేసుకుంటే మీకు ఫ్రీ హాట్స్టార్, మీకు ఫ్రీ నెట్ఫ్లిక్స్, మీకు ఫ్రీ అమెజాన్ ప్రైమ్. ఓకే, తక్కువ రీఛార్జ్ చేసుకుంటే ఓన్లీ హాట్స్టార్ ఇస్తాడు, బట్ ఎక్కువ రీఛార్జ్ చేసుకుంటే అమెజాన్ ప్రైమ్ యాజ్ వెల్ యాజ్ నెట్ఫ్లిక్స్ కూడా ఫ్రీగా ఇస్తారు. అంటే మీరు ఇండివిజువల్గా నెట్ఫ్లిక్స్, ఇండివిజువల్గా అమెజాన్ ప్రైమ్, ఇండివిజువల్గా హాట్స్టార్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. జియో జస్ట్ రీఛార్జ్ చేసేసుకుంటే చాలు, రైట్? ఇట్ మీన్ దట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ని ఒకే దాంట్లో మేనేజ్ చేస్తున్నారా? సిమిలర్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ ఇక్కడ ఏంటంటే వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్. ఇట్ వాస్ నాట్ టాకింగ్ అబౌట్ ద మూవీస్ ఆర్ ఆన్లైన్ ఓటీటీ ప్లాట్ఫామ్, ఇట్ వాస్ టాకింగ్ అబౌట్ ద జర్నల్స్. ఓకే, బుక్స్ గురించి. అందుకే మీకు గుర్తుండాలి అని చెప్పేసి బుక్స్ ఇమేజ్ పెట్టాను. ఓకే, ఇక్కడ ఏంటంటే దిస్ టాపిక్ టాక్స్ అబౌట్ దెర్ ఆర్ డిఫరెంట్ జర్నల్స్ విచ్ వర్ రిక్వైర్డ్. అంటే డిఫరెంట్ పబ్లిషర్స్ ఏం చేస్తారంటే ఒక్కొక్క థీరీ మీద రీసెర్చ్ చేసి వాళ్ళు ఒక పబ్లికేషన్స్ రాస్తారు. ఆ పబ్లికేషన్స్ రాసి దెన్ దే విల్ ట్రై టు పబ్లిష్ ఆన్ దేర్ నేమ్. అంటే టేక్ ఎగ్జాంపుల్, ఇప్పుడు క్యాన్సర్ ఉంది. ఇప్పుడు క్యాన్సర్ గురించి నాకు తెలుసుకోవాలని ఉంది అర్జెంటుగా. నాకు డైరెక్ట్గా తెలిసిపోద్దా? తెలీదు. సో ఐ విల్ ట్రై టు రీసెర్చ్ ఆన్ దట్. ఓకే, క్యాన్సర్ అంటే ఇలా ఒక సెల్ ఉంటుంది. ఆ సెల్ నార్మల్ ఫంక్షన్ కాకుండా బయట ఫంక్షన్స్ని అడాప్ట్ చేసుకుంటారు. అంటే ర్యాపిడ్గా గ్రో అవటం మొదలుపెట్టింది. ఒక సెల్ 24 అవర్స్లో ఒకటే సెల్ జనరేట్ అయిపోయి దాని తర్వాత కొన్ని వీక్స్ తర్వాత చనిపోవాలి అనుకుంటే, ఆర్బీసెస్ 120 డేస్ తర్వాత చనిపోవాలనుకుంటే ఇక్కడ ఏమవుతాయి? కొత్త సెల్ జనరేట్ అవ్వాలంటే ముందు 120 డేస్ కంటే ముందు ఈ ఆర్బీసీస్ చనిపోయి ఉండాలా. బట్ అలానే క్యాన్సర్ సెల్ ఏం చేస్తే ర్యాపిడ్గా గ్రో అయిపోతాయి. ఓకే, ఇలా నేను ఒకటి ఐడెంటిఫై చేసి కొత్త కాన్సెప్ట్ అంతా ఒక పబ్లికేషన్ క్లాస్ పక్కన పెట్టేశా. ఇప్పుడు నాకులాగే ఇంకోటి కూడా క్యాన్సర్ గురించి చదువుకోవాలని ఉంది. ఓకే, తెలుసుకోవాలని ఉంది. వాడు మళ్ళీ రీసెర్చ్ చేస్తారా? ఫస్ట్ కన్నా రీసెర్చ్ చేయడం వల్ల టైం వేస్ట్ కదా. సో ఏం చేస్తారంటే, నా లాంటి పబ్లిషర్స్ ఎవరైనా క్యాన్సర్ గురించి రాసాడో వచ్చేసి ఎంక్వైరీ చేసుకుంటాడు. దిస్ ఇస్ హౌ ద రీసెర్చ్ జర్నల్స్ వర్క్స్ అవుట్. అంటే ఒక కాన్సెప్ట్ ఇంకో పర్సన్స్ ఎవరైనా రాసారో, ఒకవేళ రాస్తే అక్కడ ఇనీషియల్గా చదివి దాని తర్వాత ఏమైనా డెవలప్ చేయాలనుకుంటే వీళ్ళు డెవలప్ చేయొచ్చు అనమాట. ఇలా రీసెర్చ్ జర్నల్స్ వర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఓకే, సో టేక్ ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారు, అసలు ఏం తెలీదు. ఓకే, మీరు బ్లైండ్గా ఒకరిని ఫాలో అయ్యారనుకోండి, వాడు తప్పు చెప్తున్నాడు అనుకో, వేస్ట్ అయిపోద్ది కదా. రిలీజియస్ అంటే మీకు ప్రీషియస్ టైం నాశనం అయిపోద్ది కదా. అలాంటి తప్పు ఉండొద్దంటే బెస్ట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లలోకి వెళ్ళాలి కదా. సో అలా అప్పుడు ఏమవుతుంది? యూ హ్యావ్ టు డిపెండ్ అపాన్ సంథింగ్. సో ఇలా టైర్ 1 టైర్ 2 సిటీస్ వాళ్ళ వరకు ఓకే. బట్ టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్ అంటే విలేజెస్ అండ్ నార్మల్ టౌన్స్ వాళ్ళు సఫర్ అవుతున్నారు క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకపోవటం వల్ల. సో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే వాళ్ళని టార్గెట్ చేసింది. టైర్ 2 టైర్ 3 సిటీస్ ఆర్ లైక్ డిఫరెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉండాలి, ప్రాపర్ రీసెర్చ్ మీద వాళ్ళకి అవగాహన ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళ వే ఆఫ్ ఎడ్యుకేషన్, వాళ్ళ వే ఆఫ్ కన్సైన్స్ అనేది పెరిగిపోద్ది అని చెప్పేసి కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. ఇట్ వాస్ టాకింగ్ అబౌట్ వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్. సో వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ అంటే మీకు గుర్తు రావాలి, ఇట్ వాస్ టాకింగ్ అబౌట్ రీసెర్చ్ జర్నల్స్. సో వాట్ ఈస్ ద స్మాల్ ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ న్యూ స్కీమ్? ఈ స్కీమ్ ఏం మాట్లాడుతుందంటే, క్యాబినెట్ కొత్తగా 6,000 crore యూజ్ చేసి ఒక 2025 నుండి 2027 దాకా ఒక సబ్స్క్రిప్షన్, నేషనల్ సబ్స్క్రిప్షన్ లాగా తీసుకొచ్చింది. అంటే ప్రతి రీసెర్చ్ జర్నల్స్ అన్నీ ఆ పోర్టల్లో ఉంటాయన్నమాట. సో ఎవ్రీ పర్సన్ ఎవరైనా కావాలనుకుంటే పోయి దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, ఆల్ గవర్నమెంటల్ ఎయిడెడ్ కాలేజెస్ అండ్ ఆల్ రీసెర్చ్ పర్సన్స్ క్యాన్ యాక్సెస్ ఇట్. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఎంత బడ్జెట్ ఎలకేట్ చేసింది ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ ఎలకేట్ చేసింది. అసలు ఎందుకు? పర్పస్ ఏంటి? టు ప్రొవైడ్ సీమ్లెస్ యాక్సెస్ టు హై ఇంపాక్ట్ స్కాలర్లీ ఆర్టికల్స్. ఇందాక చెప్పా కదా. సో ఏదైనా రీసెర్చ్ ఎవరైనా చేస్తుంటే దాన్ని కంటిన్యూ చేయడానికి, దాని గురించి తెలుసుకోవడానికి, ఆ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ తెలుసుకొని దాని తర్వాత డెవలప్ చేయడం బెటర్ కదా. సో అలా నెక్స్ట్, జర్నల్స్ ఫర్ ద స్టూడెంట్స్, రీసెర్చర్స్ అండ్ ఫ్యాకల్టీ అక్రాస్ ద గవర్నమెంట్ మేనేజ్డ్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్, వీళ్ళందరికీ బాగుపడేలాగా ఒక స్కీమ్ తీసుకొచ్చింది. ఇట్ వాస్ ఎ వెరీ గుడ్ మూవ్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్ నన్ను అడిగితే. నెక్స్ట్, ఇది ఎందుకంటే మనం 2047 కల్లా డెవలప్డ్ కంట్రీ అవ్వాలనుకుంటున్నాం కదా. సో మనం డెవలప్డ్ కంట్రీ అవ్వాలంటే వీ షుడ్ హ్యావ్ దట్ ప్రాపర్ ఎడ్యుకేషన్. ప్రాపర్ ఎడ్యుకేషనల్ మెథడ్స్ ఉంటే ఆటోమేటిక్గా ఏదైనా పని చేయాలన్నా, ఏదైనా వర్క్ చేయాలన్నా, ఆర్ ఎల్స్ లైక్ ఏదైనా కొత్త వర్క్స్ లేదా ఇన్వాల్వ్ అవ్వాలన్నా, ఏదైనా క్రియేటివ్గా తయారు చేయాలన్నా, ఏదైనా క్రియేటివ్గా
మనీ రాబట్టుకోవాలన్నా వి నీడ్ దట్ నాలెడ్జ్. సో నాలెడ్జ్ ఎలా వస్తుంది? ఇట్ ఓన్లీ వెన్స్ వీ ఫాలో ఆన్ స్టాండర్డ్ నాలెడ్జెస్. ఆ స్టాండర్డ్ నాలెడ్జ్ని మనం ఫాలో అయితేనే ఆ స్టాండర్డ్కి వెళ్ళిపోతాం. సో డెవలప్డ్ అయిపోతాం. చైనా ఎలా డెవలప్డ్ అయింది, మనం కూడా అలాంటి ప్రాక్టీసెస్ చేయాలంటే వీ నీడ్ ప్రాపర్ ఎడ్యుకేషన్. ఆ ప్రాపర్ ఎడ్యుకేషన్ లేకపోవటం వల్ల ఇదంతా. సో అది తీసుకురావడానికే తీసుకొచ్చారు. సో ఇట్ సపోర్ట్స్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఆఫ్ 2020. నథింగ్ బట్ ఇక్కడ ఉన్న వాళ్ళని ప్రాపర్ ఎడ్యుకేషన్ లెవెల్లో తీసుకురావాలని. నెక్స్ట్, ఇట్ ఫాస్టర్ ఎ రీసెర్చ్ డ్రివెన్ లెర్నింగ్ ఎన్వైర్న్మెంట్ త్రూ ద అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. ఇక్కడ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఉంది. ఇక్కడ ప్రాక్టికాలిటీలో కూడా యూ క్యాన్ హ్యావ్ దట్. ఓకే, నెక్స్ట్, ఇప్పుడు బడ్జెట్ ఎలొకేట్ చేసింది, కొత్త ప్రోగ్రామ్ తీసుకొచ్చింది, ఎవరు టార్గెట్ చేసింది? ఓకే, స్టూడెంట్స్ అండ్ రీసెర్చ్ జర్నల్స్ అన్నాం కదా. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎన్ని జర్నల్స్ ఉంటున్నాయి? సో ఆల్మోస్ట్ 13,000 journals, international journals from across 30 publishers. It encourages this and interdisciplinary research for benefiting tier 2 and tier 3 cities. Okay, tier 2 and tier 3 వాళ్ళకి ఎక్కువ రావడానికి. నెక్స్ట్, ఇట్ ఆల్సో స్ట్రీమ్లైన్స్ డిజిటల్ పోర్టల్. అంటే ఒక సెంట్రల్ పోర్టల్లోనే ఇవన్నీ సబ్స్క్రిప్షన్స్ ఇస్తున్నారా? సో మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఆ పోర్టల్ ఏంటి? వాట్ ఈస్ దట్ పోర్టల్? ఇట్ ఈస్ ఇన్ఫర్మేషన్ అండ్ లైబ్రరీ పోర్టల్ అండ్ రీసెర్చ్. ఇక్కడ ఉందా? ఇక్కడ ఎక్కడా లేదు. ఇన్ఫర్మేషన్ లైబ్రరీ రీసెర్చ్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ ఈ వర్డ్ అయితే మనకు గుర్తుండదు, అందుకోసమే బ్రేక్ చేసి హాఫ్ చెప్పాను. ఇన్ఫర్మేషన్ లైబ్రరీ అండ్ రీసెర్చ్ పోర్టల్ మేనేజర్స్, దేన్ని? వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ని. ఓకే, సో ఎంత టార్గెట్ పెట్టారు? 6,000 crores పెట్టారు. ఎన్ని ఇన్స్టిట్యూషన్లు బాగుపడతాయి? 6,300 ఇన్స్టిట్యూషన్స్ బాగుపడతాయి. ఎన్ని రీసెర్చ్ జర్నల్స్ ఉన్నాయంటే 13,000 రీసెర్చ్ జర్నల్స్ ఉన్నాయి. ఇవి బేసిక్ ఫ్యాక్ట్స్ మీరు గుర్తుపెట్టేసుకోవాలి. ఆఫ్టర్ దాట్ ఎంతమంది స్టూడెంట్స్కి బాగుపడుతున్నారు అంటే 18 million అండ్ అక్రాస్ 6,300 గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, నెక్స్ట్, ఇది ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుందంట? నెక్స్ట్, ఇట్ స్టార్టింగ్ ఫ్రమ్ phase 1. ఇట్ బిగన్స్ ఫ్రమ్ ద January 1, 2025 ఫర్ ద ఆల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్, ఇదే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.